ఈ రాష్ట్ర ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వ ఉమ్మడి జాబితాలో ఉన్న ఉమ్మడి డబ్బులతో కన్స్ట్రక్టెడ్ ప్రాజెక్టులు కాబట్టి ఈ కోఆర్డినేషన్ చక్కగా లేక కోఆపరేషన్ చక్కగా లేక నత్తనడక నడిచేది. ఇవాళ బొల్లారం మార్కెట్లో అక్కడ ఒక ఫ్లైఓవర్ కావాలని చెప్పి సంవత్సరాల తరబడి దరఖాస్తు చేసుకుంటే 1993లో శాంక్షన్ అయింది. 1993 దానికి భూమి అక్వైజేషన్ కూడా జరిగిపోయింది. కానీ ఇప్పటిదాకా అది కాలే. అంటే 30 ఏళ్ళు గడిచిపోయినప్పటికి కూడా అక్కడ ఒక ఆర్ఓబి కట్టలేకపోయింది. ఇక్కడ వాజ్పేయి నగర్ నాకు తెలిసి గతంలో ఏ మంత్రులు ఉన్నారో కానీ శిలాఫలకం వేసిండ్రు. ఇవాళకి కూడా తట్టని మట్టి తీయలేదు, పని కాలే. అంటే దీన్ని బట్టి అర్థం కావాలి అంటే రాష్ట్ర ప్రభుత్వం ఎంత శ్రద్ధతో ఈ ప్రాజెక్టులు అమలు చేసుకుంటుందో మనకు అర్థం కావాలి. ఈ మధ్య కాలంలో మోడీ గారి ప్రభుత్వం ఈ రైల్వే ప్రాజెక్టులు సత్వరం అమలు కావాలి, ప్రజలకు ఇబ్బంది అవుతున్నటువంటి కాన్సెప్ట్తో 100కు 100% రైల్వే డిపార్ట్మెంట్ డబ్బులు ఖర్చు పెట్టి ఈ బ్రిడ్జిలు నిర్మాణం చేయాలి. గతంలో ఉన్న రైల్వే స్టేషన్లు ఏవైతున్నాయో 10 లక్షలు 5 లక్షలు కోటి రూపాయలు 2 కోట్లు శాంక్షన్ చేస్తే సున్నమేడానుకున్నాం రిపేర్లకే సరిపోతున్నాయని చెప్పి వారు భావించి ఈ డిపార్ట్మెంట్లో ఒక రెవల్యూషనరీ చేంజ్ తీసుకొచ్చిండు. దాని పేరిటనే అమృత్ రైల్వే స్టేషన్లు. ఇలా అమృత్ రైల్వే స్టేషన్ల కింద మల్కాయి రైల్వే స్టేషన్ కావచ్చు, మేడ్చల్ రైల్వే స్టేషన్ కావచ్చు, సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి లాంటి రైల్వే స్టేషన్లు కావచ్చు, మొన్న మనం ఓపెన్ చేసుకున్న చెర్లపల్లి రైల్వే స్టేషన్ కావచ్చు. చెర్లపల్లి లాంటి రైల్వే స్టేషన్లు ఎయిర్పోర్ట్లను తలపించే పద్ధతిలో నిర్మాణం అయినాయి, మీకు తెలుసు. అట్లా కేంద్రం నరేంద్ర మోడీ గారు ప్రొయాక్టివ్గా పాజిటివ్ ఉన్నారు కాబట్టి అది సాధ్యమైంది. మేము ఇక్కడ పార్లమెంట్లో గెలిచిన తర్వాత నేను సౌత్ ఇండియా రైల్వే కమిటీ ఉంటుంది, సౌత్ సెంట్రల్ రైల్వేకు కమిటీ ఉంటుంది. ఆ కమిటీలో కొంతమంది ఎంపీలు కూడా మెంబర్లుగా ఉంటారు. దాన్ని నేను కూడా ఒక మెంబర్ని వేయించుకున్నాను నేను ఇది. ఎందుకంటే మల్కాజిగిరి పార్లమెంటు రైల్వే లైన్ల అల్లికల ఏరియా కాబట్టి అనేక రకాల రైల్వే ఆఫీసులు కావచ్చు, రైల్వే ఆస్తులు కావచ్చు ఇక్కడే ఉన్నాయి కాబట్టి దీన్ని సెట్ చేసుకోవాలి, ఇబ్బందుల నుంచి బయటపడాలని చెప్పి నేను స్వయంగా మెంబర్ని కూడా అయినా. ఇప్పుడు సౌత్ సెంట్రల్ రైల్వే ఆ కమిటీ అయితే ఉందో కమిటీకి నేను కూడా మెంబర్ని. పార్లమెంట్లో కూడా 2-3 సార్లు దీని మీద మాట్లాడడం కూడా జరిగింది. ఇవాళ గతంలో ఉన్న ప్రాజెక్టులన్నీ కూడా వేగవంతంగా పూర్తి చేయాలని చెప్పే కాన్సెప్ట్తో భాగంగా మా దగ్గర గిరిమాపురం అని ఉంటుంది మేడ్చల్ దగ్గర. ఎప్పుడో నత్తనడక నడుతుందని ఇప్పుడు పూర్తి చేసుకున్నాం. దాన్ని కూడా రేపో మాపో ప్రజలకు అంకితం చేయబోతున్నాం. అట్నుంచి వస్తే గౌడవెల్లి అని ఉంటుంది. గౌడవెల్లి కూడా ఎప్పుడో రండి సుంతమద్దా అమ్మ ముందుకేసుకో. గౌడవెల్లిలో ఎప్పుడో శాంక్షన్ అయింది కానీ పని కాలే. ట్రాన్స్ఫార్మర్ షిఫ్ట్ కాక, ఎక్స్ట్రా ఫండ్స్ ఇవ్వలేక షిఫ్ట్ కాకపోతే దాన్ని కూడా ఈ సంవత్సరం జూన్కి దాన్ని పూర్తి చేసి దాన్ని కూడా అంకితం చేయబోతున్నాం. అటుపక్కెళ్ళి వస్తే గౌడవెల్లి అనే రైల్వే స్టేషన్ ఉంటుంది. గౌడవెల్లిలో కూడా అక్కడ ఒక ఆర్యూబీ కట్టాలని చెప్పి ప్రతిపాదిస్తే ఇంతదా కాలే. ఇవాళ దానికి కూడా ఉన్న అడ్రస్ అన్ని కూడా తీసేయించి దాన్ని కూడా ఈ సంవత్సరం లోపు 2026 లోపు గౌడవెల్లి అండర్ బ్రిడ్జిని కూడా 4 లేన్ అండర్ బ్రిడ్జి కట్టబోతున్నాం. అక్కడి నుంచి రాగానే మళ్ళీ గుండ్లపోచంపల్లి కూడా అదే పద్ధతి. ఇవాళ ఆ గుండ్లపోచంపల్లిలో కూడా సింగిల్ వెంట్ సరిపోదని నగరం చాలా విస్తరిస్తుంది కాబట్టి, చాలా వేగంగా విస్తరిస్తుంది కాబట్టి, జనాభా పెరిగిపోతుంది కాబట్టి మళ్ళీ చిన్న సరిపో అని చెప్పి
గుండ్లపోచంపల్లిలో కూడా 4 లేన్ ఆర్యూబీ కన్స్ట్రక్షన్ కోసం సింగిల్ లేన్ కాకుండా 4 లేన్ కోసం పెట్టినాం. అది కూడా ఈ 6 నెలల్లో కంప్లీట్ కాబోతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఒక 600 గజాల జాగా ఎక్కడుంది మీరు అక్వైర్ చేసి ఏమంటే కూడా చేయకపోతే చివరికి ల్యాండ్ అక్వైజేషన్ కూడా రైల్వే డిపార్ట్మెంట్ డబ్బులు పే చేసి గుండ్లపోచంపల్లి దాన్ని కూడా పూర్తి చేయబోతున్నాం. అదేవిధంగా అక్కడ చేస్తే మళ్ళీ గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ అని మీకు తెలిసి ఇప్పుడు జిహెచ్ఎంసీ కలిసింది. వాళ్ళకి ఎప్పుడో చిరకాల కోరిక మా విక్రమరెడ్డి గారు ఒక తిరుగుతూ ఉంటాడు, అన్న ఇది కావాలి ఇది కావాలని. అక్కడ కూడా ఒక కొత్త ఆర్యూబీ శాంక్షన్ చేసుకున్నాం. ఇవాళ తుర్కపల్లి అని రైల్వే గేట్ ఉండే, ఎప్పుడు ఇబ్బంది ఉంటుండే, దాన్ని కూడా ఆల్రెడీ భూమి పూజ చేసుకున్నాం. పని మొదలైంది. ఈ సంవత్సరం లోపు అది కూడా కంప్లీట్ చేసుకోబోతున్నాం. అటు నుంచి వస్తే జనప్రియ మచ్చబొల్లారం మీకు తెలుసు, ఎప్పుడు సిగ్నల్ ఉంటే అటొక సిగ్నల్ ఇటొక సిగ్నల్ ఉంటుంది పోవాలి. అది 2 నేషనల్ హైవేస్ కలిపేది. ఇవాళ రాజీవ్ రహదారి కొంపల్లి హైవేని కలిపేటువంటిది కాబట్టి సింగిల్ వెంట్ ఉంటే జనరల్గా రైల్వే డిపార్ట్మెంట్ సింగిల్ వెంట్ ఉన్న కాడ మళ్ళా ఇంకొక వెంట్ కోసం పర్మిషన్ ఇవ్వదు. కానీ స్పెషల్ కేసు కింద దాన్ని కూడా తీసుకొచ్చినాం. అట్లనే లయోలా కాలేజ్ ఉంటుంది. మీకు లయోలా కాలేజ్ దగ్గర సుచిత్ర ఉంటుంది. లయోలా కాలేజ్ దగ్గర కళ్ళు కాంపౌండ్ దగ్గర ఒకటి ఉంటుంది. సుచిత్ర దగ్గర కూడా 4 లేన్ ఉన్నది ఇప్పటికే. దాన్ని 6 లేన్గా మార్చేటువంటి ప్రక్రియ కూడా ఆల్రెడీ ప్రతిపాదన పంపించడం. అదేవిధంగా ఓల్డ్ అల్వాల్ దాని వెంకటాపురం నుంచి పోయేది ఓల్డ్ అల్వాల్. అదేవిధంగా లయోలా కాలేజ్ కళ్ళు కాంపౌండ్ దిక్కు అక్కడ 2 ఒకటేమో ఆర్ఓబి ఒకటేమో ఆర్యూబి కూడా ఆల్రెడీ శాంక్షన్ అయింది. ఇవన్నీ కూడా టెండర్లు అయిపోయి రేపు భూమి పూజ చేసే దాంట్లో ఇవన్నీ బయటకు వస్తూ ఉంటాయి. మీకు ఇక్కడ తెలుసు, ఇక్కడ ఈ ఏరియాలో ఒక 6-7 ఉన్నాయి. షఫీల్ కూడా ఉంది, వాజ్పేయి నగర్ది ఉంది, అదేవిధంగా వినాయక నగర్ది ఉంది. తర్వాత మౌలాలి దిక్కుపోతుంటే ఉప్పర్ కూడా ఉన్నది. అనేక సంవత్సరాలుగా డిమాండ్ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఒక రైల్వే స్టేషన్ కోసం డిమాండ్ ఉన్నది. ఇట్లా అనేకం ఉన్నాయి, కానీ ఏ ఒక్కడు కూడా ఇంతవరకు కాలే. రేపు 27వ తారీఖు నాడు మార్నింగ్ రేపు 11 గంటలకు నేనే రైల్వే మంత్రి గారిని కలిసి, అయ్యా మీరు రావాలి, ఇది భూమి పూజ చేయాలి, ఇది పని మొదలు పెట్టాలంటే సంవత్సరాలు గడుస్తూ ఉంది. ఇప్పటికే ప్రజలకు బాగా ఇబ్బంది పడుతూ ఉంది. అక్కడ శిలాపలకాలకు పిండాలు పెట్టిపోతున్నారు.